పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని బృందావన్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ని శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ శిరస్సు వంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీతో అనేక సార్లు ప్రతి చర్చిలలో కలుస్తూ గత 25 సంవత్సరాలుగా మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి, మన ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పి అనేక సార్లు అడిగిన ఆ యేసుక్రీస్తు మరి 3 సార్లు పోటీ చేసిన తర్వాత నా సహనాన్ని పరీక్షించిందా లేదు మీరు పరీక్షించినా తెలియదు. కానీ మొన్నటిసారి అందరికందరు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు వారి చర్చిల్లో అక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క కుటుంబం ఈసారి మావాడు తప్పనిసరి అదే విధంగా మరి ఆ క్రీస్తు ఆశీర్వాదంతో నాకు అవకాశం కల్పించినారు. ఈరోజు అధికారికంగా శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడే అవకాశం కల్పించినందుకు మరొక్కసారి పేరున నా క్రైస్తవ బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడికి రాని వారందరికీ కూడా ఈ సమాచారం మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేరాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. వారందరికీ కూడా శుభాకాంక్షలు. బంధువులారా, ఈరోజు మీరు కోరుకున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ బంద్ ఉంటే ఆ తెలంగాణ బంద్ను తన గొలుసులను బద్దలు కొట్టి, గడిలను బద్దలు కొట్టి ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఒక దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు శ్రీధర్ బాబు గారు, ఇతర క్యాబినెట్ మిత్రులు అందరి సహకారంతో మరి ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు ఇవాళ రైతు రుణాల మాఫీ, పండించిన పంట మనకు అన్నం పెట్టే రైతుకి ప్రతి ఒక్క గింజను కొట్టు ఆదుకునే ప్రయత్నం చేస్తూ అన్ని సంక్షేమాలతో ముందుకు పోతున్నప్పుడు ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు మన ప్రభుత్వం ఉందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన క్రైస్తవ బంధువులందరికీ, గురువులందరికీ, ఎవరైతే చర్చలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు తెలుసు, ఇలా క్రిస్టియన్ మైనారిటీ మాకు సంబంధించిన అధికారులు వచ్చారు. ఇలా కలెక్టర్ గారు చెప్పినారు, ప్రభుత్వం చెప్పింది మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన అంశంలో ప్రధాన పీట వేస్తున్నామని వారు చెప్పి వీళ్ళకి వివరించాల్సిందిగా చెప్పినప్పుడు నేను వారితో ఒక మాట అన్నాను, తప్పకుండా చెప్తాను. కానీ కేవలం మైనారిటీ కాదు, బలహీన వర్గానికి సంబంధించిన ఏ ఒక్కరైనా వారికి ఆదుకునే ప్రయత్నం, వారికి అండగా నిలబడే ప్రయత్నం, వారికి రక్షకుడిగా ఉండే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలతో పాటు ఇలా రైతును ఆదుకోవడం, 57,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర ఈ 15 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఇలా జరిగినామని చెప్పి చెప్తాను. ఈ సంవత్సరం ఇంతైతే వచ్చే సంవత్సరానికి ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నాం. దాదాపుగా మన ప్రాంతంలో చాలా మందికి
ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఒక విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన కోరుతాను. దాంతోపాటు ఇలా రైతులు అన్నం పెట్టే రైతుతో పాటు మహిళలను లక్షాధికారి చేసే కార్యక్రమానికి ఇలా 1,00,000 కోట్లతో ముందుకు పోతా ఉన్నాం. సోమోపాధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంట్లో ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా మీలో మహిళలతో పాటు చదువుకున్న యువకులకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ కింద రుణాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీరు అందరూ తెలుసుకొని మా అధికారుల ద్వారా మరి దాన్ని లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని కూడా మీరందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇలా నేను గొప్పగా చెప్తా ఉన్నా, 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయి ఈ రాష్ట్రానికి గుండె సున్నా ఇచ్చిపోతే వారికి బుద్ధి చెప్పినారు మీరు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడా తక్కువ చేయకుండా ఏవో ప్రభుత్వ ఉద్యోగికి జీతాల విషయంలో కానీ ఇచ్చిన మాటలు ప్రాపర్గా పూర్తిగా నిలబెడుతూ సక్రమంగా చేసుకుంటూ ఈ దేశంలోని రాష్ట్రంలో అగ్రగామిగా ముందుకు పోయి పూర్వవైభవం తీసుకురావడానికి ఇలా ప్రయత్నం చేస్తాము. ఇలా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఈరోజు ఆ యేసు ప్రభు ఆశీర్వాదం, ఆ యేసు ప్రభు ఆశీర్వాదం గురుగారు చెప్పినట్టు ఒక దీపం, ఆ దీపానికి వెలుగునిచ్చే ఆ దేవుడైతే ఇక్కడ మీ అందరికీ దీపంగా ఉండే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆయన క్యాబినెట్ మంత్రులు చేస్తూ ఉన్నారు. దాంట్లో పనిచేసే మీరు పంపించిన మీ కుటుంబ సభ్యుడిగా నేను కూడా ప్రభుత్వ వారధిగా ఉంటూ ఇక్కడ సమస్యల పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాను. నేను కూడా మాటిస్తున్నా, తీయడమే, కట్టడమే. ఎట్లయితే అట్లా ఖచ్చితంగా చేసి తీరుతా. ఇది మీ బిడ్డగా, ఎందుకంటే రాష్ట్రాలను మీరు వట్టి గెలిపేయలేదు, భారీ మెజార్టీతో గెలిపించారు. ఈడ మార్పు రావాలనుకున్నారు, మార్పు మొదలైంది సంవత్సరంలో చూస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి గారు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో మరి ఈ కార్యక్రమం క్రైస్తవ సమాజం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం